కూటమిలో అడ్డగోలు చీలికలు రానున్నాయా అని చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తుంది వైసీపీ. ఇప్పటికే కూటమిలో విభేదాల పర్వం ప్రారంభమైందని, కూటమి అంటే గిట్టిన వాళ్లు ఓవైపు సంక్రాంతి ఇంకా జరుపుకుంటున్నారు. లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇచ్చే విషయంలో కార్యరూపం దాలుస్తుందా అని రాజకీయ విశ్లేషకులు సైతం ఎదురు చూస్తున్నారు. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. వైసీపీ అలానే జరగాలని ఆశపడుతుంది. కూటమి అధికారంలో వచ్చి 7 నెలలు అవుతుంది. పటిష్ట సమన్వయంతో 3 పార్టీలు ముందుకు సాగుతున్నాయి. పరస్పరం గౌరవించుకుంటేనే సొంతగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే 3 పార్టీల మధ్య కొనసాగుతున్న ఈ సమన్వయం వైసీపీకి చాలా ఇబ్బందిగా మారింది. తమ మధ్య గొడవలు జరిగితే వైసీపీకి లాభం అని 3 పార్టీలు ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే డిప్యూటీ సీఎంగా లోకేష్ ను ప్రకటించాలన్న డిమాండ్ తెలుగుదేశం పార్టీ నుండి వినిపిస్తుండడం విశేషం. సీఎంగా చంద్రబాబు, ఏకైక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ చివరి వరకు కొనసాగుతారని అంతా భావించారు. కానీ ఇప్పుడు లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ తెలుగుదేశం పార్టీ నుంచి వినిపించడం గమనార్హం. నేతలు వరుసపెట్టి ఇదే డిమాండ్ చేస్తుండటంతో ఏదో జరుగుతుందన్న అనుమానం ప్రజల్లో బలపడుతుంది. తొలుత మహాసేన రాజేష్ ఈ డిమాండ్ చేశారు. ఆ తర్వాత బుద్ధా వెంకన్న, అటు తర్వాత కాలువ శ్రీనివాసులు, తాజాగా ఇప్పుడు పిఠాపురం వర్మ ఈ డిమాండ్ చేయడం విశేషం. అయితే ఇలా డిమాండ్ చేస్తున్న నేతల్లో చాలా మంది జనసేనకు వ్యతిరేకులుగా పేరుంది. దీంతో అందరిలోనూ ఒక రకమైన ఆందోళన. కూటమిలో విచ్ఛిన్నం రావడానికి ఈ అంశం కారణమవుతుందన్న టాక్ బలంగా వినిపిస్తుంది. అయితే ఇదంతా చంద్రబాబు వ్యూహంలో భాగంగానే జరుగుతుందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు అనుమతి లేనిదే టీడీపీ నేతలు ఇటువంటి ప్రకటనలు చేసేందుకు సాహసించరు. టీడీపీలో ఒక విధానం నడుస్తుంది. ఏదైనా పని చేసే ముందు అనుకూల మీడియా ద్వారా అయినా సరే, లేక అనుకూల టీడీపీ నేతలతో అయినా మాట్లాడించే అలవాటుంది. మొన్నటికి మొన్న ఏబిఎన్ రాధాకృష్ణ ఇదే విషయంపై రాసుకొచ్చారు. తన వారాంతపు కామెంట్స్ లో ఖచ్చితంగా లోకేష్ ను డిప్యూటీ సీఎం గా ఎంపిక చేయాల్సిందే అని ఆయన తేల్చి చెప్పారు. ఇదే మంచి సమయం అని కూడా ఆయన అన్నారు. అయితే ఇప్పుడు క్రమేపీ లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ టీడీపీలో పెరుగుతుంది. ఇదంతా చంద్రబాబు వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఖచ్చితంగా పవన్ తో ఆలోచన చేసి ఈ నిర్ణయానికి వచ్చుంటారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే కూటమిలో ఎప్పుడెప్పుడు విభేదాలు వస్తాయా అని కాసుకుని వైసీపీ కూర్చుంది. కూటమి పార్టీల మధ్య విభేదాలు వస్తే ప్రభుత్వ పరంగా వీక్ అవుతారని, పబ్లిక్ లో కూడా పలుచనవుతారని వైసీపీ భావిస్తుంది. అయితే చంద్రబాబు ముందస్తు వ్యూహంలో భాగంగానే పవన్ తో ఆలోచించిన తర్వాతనే లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే ఆలోచనకు వస్తే మాత్రం అందని ద్రాక్షలు పుల్లన అనే నక్క సామెతలాగా వైసీపీ ఆశలు నీరుగారుతాయి. మరోసారి ఆ పార్టీ అంచనాలు తల్లకిందులయ్యే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.